హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు శివశాస్త్ర కోవెల్ స్వామి శివనరసింహన్ తంత్రి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాలు నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురువు గారు, ఒక్కొక్కసారి మనకి సమస్యలు ఎలా ఉంటాయంటే మన చుట్టుముట్టేసి దానికి పరిష్కారం దొరక్క ఎంతో మంది గురుగారు ఎలాంటి సమస్యలు అనేవి చెప్పలేము, అనుకోలేం కూడా. ఆర్థిక సమస్యలు అయ్యుండొచ్చు, ఇంట్లో సమస్యలు అయ్యుండొచ్చు, ఇలా రకరకాలుగా మనల్ని సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. అలాంటి చుట్టుముట్టిన సమయంలో మనం పరిష్కారం కోసం వెతుక్కోవాలి అంటే తెలియక జరిగే సమస్యలకి, వచ్చే సమస్యలకి పరిష్కారం ఏ విధంగా చూసుకోవాలి గురుగారు? స్వామి శరణం. మీరు అనేది కరెక్ట్. ఎందుకంటే మనకు ఒక్కోసారి సమస్యలు ఎలా వచ్చేస్తాయంటే ఆర్థిక పరంగా కావచ్చు, ఏదైనా సరే అనుకోకుండా మనకు చుట్టుముట్టు వచ్చేస్తాయి. కొన్ని నవగ్రహ పరంగా మనకు ప్రాబ్లం వచ్చినాడు, దుష్టగ్రహ పరంగా కూడా మనకు ప్రాబ్లం వచ్చినాడు. ఏదో విధంగా అనుకోకుండా మంచి స్థాయికి వెళ్ళే సమయంలో ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చి సమస్యలు మొత్తం చుట్టుముట్టేస్తాయి. అంటే మనకు డబ్బు పరంగా మొత్తం పేదరికంగా ఉండడమో, లేకపోతే ఏదో విధంగానో ఏదో సమస్యలతోటి, ఎన్నో రకాల సమస్యలతోటి మనం మొత్తం టోటల్ అష్టదిగ్బంధనం అయిపోతాం. అష్టదిగ్బంధనం అయిపోయి మొత్తం టోటల్గా సమస్యలతో కూరుకుపోయి ఎలా బయటపడాలని తెలియదు. ఆ సమస్యకు చిన్న పరిష్కారం వెతుకుతుంటాం. ఎలా అనేది సరే పరిష్కారం అంటే ఎంత పెద్ద తాళానికైనా కూడా, ఎంత పెద్ద కారాగం తాళంకైనా కూడా చిన్న తాళం చేతితో ఓపెన్ అయిపోతుంది. అంటే ఎంత పెద్ద సమస్యకైనా కూడా ఏదో ఒక చిన్న సిస్టమ్ తోటే మొత్తం టోటల్ సమస్యలు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. అది మనకు భగవంతుడు ఇచ్చిన వరము, భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా మనము భావించుకొని స్వామివారి మనకు ఆ సమస్య వచ్చిన దేవాలయం దర్శనానికి వెళ్తుంటాము, దేవాలయం దర్శనం వెళ్తుంటాము, గురువుల దగ్గరికి వెళ్తుంటాము, గురువుల ఆశీర్వాదం తీసుకుంటుంటాము, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటుంటాం. మనం అదేవిధంగా అమ్మవారిని ఆరాధించడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఆ సమస్యలకి వెళ్ళి ఎలా బయటపడాలి, అది రాత్రి పగలు కష్టపడుతుంటే ఏం చేయాలి, సమస్యలకి వెళ్ళి ఏదో రకంగా డబ్బు పరంగా కానీ అన్ని పరంగా అసలు ఏ సమస్య ఏదో ఆరోగ్యపరంగా కానీ అన్ని పరంగా ఏదో సమస్యలు అనేది మనకు ఎలా బయటపడాలని ఆలోచన రాదు. అసలు ఎట్లా బయటపడాలని ఎంతోమంది సలహాలు తీసుకుంటారు కూడా. ఇలా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ సమస్యలు మొత్తము మనకు సమస్యలు మొత్తం అష్టదిగ్బంధంగా చుట్టుముట్టినప్పుడు, ఇంతకుముందు చెప్పాను, మనకు గ్రహాలు 9 ఉంటే, నవగ్రహాలు 9 ఉంటే, దుష్టగ్రహాలు 1,38,00,000 ఉంటాయి. మాట్లాడుకున్నాం. అయితే ఏంటంటే ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన ఒక్కొక్క రెమెడీస్ ఇచ్చాడు భగవంతుడు ముందే. ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన ఒక్కొక్క రెమెడీ ముందే ఇచ్చాడు కాబట్టి మనం దానికి సంబంధించిన అంతా మనం అనుకుంటున్నాం అన్నమాట. ఈ సమస్య వచ్చినప్పుడు ఆ సంబంధించిన రెమెడీస్ మనం చేసుకుంటూ బయటపడతాం. అదేవిధంగా మన గురువులు కొన్ని ఆ సమస్య నుంచి రెమెడీ చెప్తుంటాం, మనం చేస్తుంటాం. ఇట్లా మనం అన్ని చేసుకుంటూ వెళ్తే అన్ని సమస్యలకు ఎంత పెద్ద సమస్య అయినా కూడా అష్టదిగ్బంధంలోకి వెళ్ళి బయటికి రావడానికి భగవంతుడు మనకు ఆ భగవంతుని ఆశీర్వాదం. అంటే మనం దేవాలయం వెళ్తుంటే దేవుడు మొక్కుతుంటాం, ఇంట్లో దీపారాధన చేస్తున్నాం కాబట్టి ఆ సరైన సమయమో సరైన ఆలోచన రావడం ముఖ్యమైన. అట్లా కొన్ని రెమెడీస్ మనం చేస్తున్నాం. అయితే ఇలా అతి ముఖ్యమైన అంటే మంచి రెమెడీస్ చెప్తాను నేనండి. ఈ సమస్యలకి ఒక్కొక్కసారి బయటపడడానికి అతి శీఘ్రంగా స్వామివారి అనుగ్రహంతో బయటపడేస్తున్నాం. మనము ఎప్పటిదాకా అనుకున్నాం కదా, ఒక తాళం కప్పు తీసుకోవాలి, కొత్త తాళం కప్పు తీసుకొని తాళం కప్పుతో సహా కొనేసి, సరే మన స్తోమత తగ్గట్టు 10 రూపాయల నుంచి మొదలు పెడితే ఎంత ఉండొచ్చు తీసుకోవచ్చు. ఆ తాళం కప్పు తీసుకొని ఇంటికి వచ్చేసి వీళ్ళైతే దాన్ని కొంచెం కడిగేసి కొంచెం చిన్న పసుపు కానీ అంటే జస్ట్ కొంచెం పూజా మందిరంలో పెట్టేసి 2 దీప అంటే కొంచెం ధూపం వెలిగించేసి మన ఇంట్లో ఒకరోజు పెట్టేసుకోవాలి. మన ఇంట్లో ఒకరోజు పెట్టేసుకొని ఆ తాళం మనం ఓపెన్ చేయదు, అలానే కొనుక్కొచ్చేయాలి. దుకాణ అతను కూడా ఓపెన్ చేయకూడదు. ఇది ఒకటి మనం ఓపెన్ చేయకూడదు, దుకాణ అతను కూడా ఓపెన్ చేసి చూపెట్టకూడదు, టెస్ట్ చేయకూడదు. దాన్ని అలానే కొనుక్కొచ్చేయాలి. కొనుక్కొచ్చేసి ఇంట్లో ధూపం అంటే కొంచెం వాటర్ తోటి కడిగేసి, అంటే వాటర్ తో ఎందుకు అంటే ఎంతమంది ముట్టుకొని ఉంటుంది, మనది కావాలి కాబట్టి మనం కడిగేసుకున్న తర్వాత దాన్ని అంటే జస్ట్ పసుపు కుంకుమ ఎక్కువ కనపడి పెట్టాలి. పెట్టేసి అది కొంచెం ధూపం వేసేసి అగరబత్తులు వెలిగించేసి మన ఇంట్లో పెట్టేసారు. మన ఇంట్లో పెట్టేసిన తర్వాత తెల్లారి సూర్యోదయంకు ముందే ఏదైనా దేవాలయంలో తీసుకెళ్ళి పెట్టేసి వచ్చేయాలి. అంటే ఏదైనా దేవాలయంలోకి వెళ్ళి పెట్టేసి వచ్చేసాక మీ లక్కుగా ఏదైతే అంటే మీ లక్కు బాగుండి అంటే స్వామివారి అనుగ్రహంతో ఆశీర్వాదంతో ఆడున్న దేవాలయంలో ఎవరైనా ఒకరు ఆ బ్రాహ్మణులు అంటే ఉన్న పూజారులు ఉంటారు కదా, అది ఓపెన్ చేసేసాలి. ఓపెన్ చేసేసారనుకో మీకు సమస్యలన్నీ పోయినట్టే. ఆ సమస్యలన్నీ పోయినట్టే, స్వామివారికి సంబంధించిన అనుగ్రహం అనేది ఉంటుంది,
మన సమస్యలకు బయటపడ్డట్టు ఉంటుంది, సమస్యలకు బయటపడ్డట్టు ఉంటుంది. ఏ సమస్య అయినా ఈజీగా అయిపోతుంది. మనకు డబ్బు పరంగా, డబ్బు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం ఏదైనా కూడా మనకు సంబంధించి ఏ ప్రాబ్లం అయినా కూడా అది ముఖ్యమైనది మనం ఓపెన్ చేయకూడదు, ప్లస్ షాప్లో టెస్ట్. అది ఎప్పుడైతే దేవాలయంలో పెడతామో వాళ్ళకి తెలియకుండా పెట్టాలా, వాళ్ళు ఓపెన్ చేయాలి దాన్ని. ఒక్కసారి ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేయరు, చెప్పలేము. కాకపోతే ఓపెన్ చేస్తే మాత్రం మీరు లక్కీగా మీరు ఆ సమస్యలకి వెళ్ళి ఏదో ఒక బయటకు వచ్చేస్తారు. ఏదో ఒక అనుకోకుండా మనకు మిరాకిల్ గా జరిగిపోతుంది. మిరాకిల్ గా ఏదో ఒక సరైన దారి దొరికి మిరాకిల్ గా బయటకు వచ్చేస్తాం. ఇది మనము చాలా భగవంతుడు అనుగ్రహం ఉంటేనే చేసేది అనమాట. ఇది ఏ ప్రదేశంలో పెట్టాలంటారు? అంటే ఇంట్లోకి తెచ్చుకున్నప్పుడు ఎలాంటి ప్రదేశంలో పెట్టాలి, అలాగే గుళ్ళో పెట్టేటప్పుడు ఎలాంటి ప్రదేశంలో పెట్టాలి? అంటే గుళ్ళో అయితే మనకు అప్పటికి డోర్లు తీయరు కాబట్టి మనం గుడి బయట పెట్టడము, కడప కాడ పెట్టడము, కడప మీద పెట్టి రావడం జరిగేది. అంటే వాళ్ళకు అనుకూలంగా చూసి దాన్ని ఓపెన్ చేసేటట్టుగా పెట్టరావాలి. ఇంట్లో అంటావా మనము సరే ఒక్కొక్కరి ఇంట్లో ఒకటే రూమ్ ఉంటుంది, ఒక్కొక్కరి ఇంట్లో 10 రూమ్లు ఉంటాయి. అంటే మనకి ఏదైతే డోర్ ఎంట్రన్స్ ఉంటుందో అక్కడ మాత్రం ఉండాలి. చాలా మంది కూడా నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఇండ్లు ఉంటాయి, డోర్స్ ఉంటాయి ఒక్కొరికి. అంటే దానికి సంబంధించి ఎక్కడ మెయిన్ డోర్ కి పక్కకు ఉండాలి. మెయిన్ డోర్ పక్కకు ఒక టేబుల్ మీద దేని మీద ఒక చిన్న పీట మీద పెట్టేసేయాలి. అంతేగాని కింది భూమికి పెట్టకుండా మనకు మెయిన్ డోర్ కి ఎంట్రన్స్ కి పెట్టాలి. అక్కడ పక్కకి ఇత్తడిది తెచ్చుకోవాలా, లేదంటే స్టీల్ కప్పలు ఉంటాయి, ఇత్తడి కప్పలు ఉంటాయి, అలా రకరకాలుగా ఉంటాయి. ఎలాంటిది తెచ్చుకోవాలంటే మంచిది? దీనికి మనకు లోహంతో సంబంధం ఏం లేదు, అది మనకు తాళంతో సంబంధం. ఖచ్చితంగా అది ఓపెన్ చేయాలి, అది ముఖ్యమైనది. మనకి ఏ లోహం తోటి సంబంధం లేదు కాబట్టి. కాకపోతే అది చేస్తే అది కాకపోతే ఇలా ముఖ్యమైనదంటే ఎక్కడైతే పెడతామో పూజారులు అది ఓపెన్ చేస్తే అది హ్యాపీగా, అది భగవంతుడే వచ్చి ఓపెన్ చేసినట్టుగా. దేవాలయం ఎందుకు పెట్టాలంటే ఆ భగవంతుడు వచ్చేసి నీ సమస్యకు కీ ఓపెన్ చేసేసి ఈ సమస్య నుంచి బయట అనుకోకుండా మిరాకిల్ గా ఆ సమస్య నుంచి బయటకు వచ్చేస్తారు. మీరే ఆశ్చర్యపోతారు, అంత హ్యాపీగా ఉంటుంది అనమాట. నిజం గురువు గారు, అంటే ఫస్ట్ మీరు ఎగ్జాంపుల్ చెప్తుంటే దీనికి లింక్ చేస్తారని నేను అనుకోలేదు. ఊరికి నిజంగా కూడా చాలా మంది అంటూ ఉంటారు, పెద్ద తాళం కప్పు ఉంటే చిన్న కీతో ఎలా ఓపెన్ అవుతుందో. చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే, దానికి ఇంత రెమెడీ ఉంటుంది, సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని చెప్తుంటే అర్థమైంది నాకు. నిజంగా ధన్యవాదాలండి మీకు.